నా పేరు డాక్టర్ వెంకట ఉమాకాంత్ కొడాలి అండి. నేను ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విధాత హాస్పిటల్. నేను గత 18 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నా స్పెషాలిటీ ఓపీ బేసిస్ మీద వచ్చి డయాబెటీస్, హైపర్ థైరాయిడ్ పేషెంట్స్, కార్డియాక్ అండ్ అదర్ మెటబాలిక్ కాజెస్, ప్లస్ పల్మనరీ అంటే ఆస్తమా, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్, నిమ్ము, ఇవన్నీ ట్రీట్ చేస్తూ ఉంటాను. ఇన్ పేషెంట్గా ఎమర్జెన్సీస్, మెడికల్ ఎమర్జెన్సీస్, ఐసీయూ కేర్లో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, స్పెషలైజేషన్ కూడా ఉంది. మధుమేహం అంటే ఏమిటి? మధుమేహం అనగా ఇంగ్లీష్లో డయాబెటీస్ అని అంటాం. మీరు తినే ఆహారం శక్తిని బాడీలో మెటబలైజ్ చేసి న్యూట్రలైజ్ చేస్తానికి ఇన్సులిన్ అవసరం. సో ఆ ఇన్సులిన్ అనేది ప్యాన్క్రియాస్లో బీటా సెల్స్ నుంచి ఉత్పత్తి అవుతుంది. బాడీలో తగిన ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవటం, లేదా తక్కువ ఉత్పత్తి అవ్వటం, లేదా అస్సలు ఉత్పత్తి కాకపోవటం వలన ఇంబ్యాలెన్స్ అనేది మనం తినే ఆహారంలో ఉన్న షుగర్ క్వాంటిటీస్ రక్తంలో నమూనా తీసినప్పుడు హై షుగర్స్ లాగా వస్తుంది. దాన్నే డయాబెటీస్ అని అంటాం. అంటే ఇన్సులిన్ వాడకానికి మనం తిన్న ఫుడ్కి న్యూట్రలైజింగ్ చేయలేకపోయినప్పుడు సరిపడా డయాబెటీస్ అనేది వస్తుంది. దీంట్లో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ లేక అసలు పూర్తిగా లేకపోవటం. ఇది చిన్న వయసులో ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే జనరల్గా 40 ఏళ్ళ వయసు, 30-35 ఏళ్ళ వయసు దాటిన తర్వాత వచ్చేది టైప్ 2 డయాబెటీస్. దీంట్లో ఇన్సులిన్ తయారవుతుంది, కానీ మనకి తిన్న ఫుడ్ని న్యూట్రలైజ్ చేసే అంత మోతాదులో తయారవ్వకపోవటం వలన షుగర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. డయాబెటీస్ లక్షణాలు ఏంటి? నీరసంగా ఉండటం, ఎక్కువగా మూత్రానికి వెళ్ళటం, గొంతు ఎండిపోయి ఎక్కువగా నీరు తీసుకోవటం, ఎక్కువగా ఫుడ్ తీసుకోవటం. మెయిన్ పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అని అంటాం. సో పేషెంట్ ఈ లక్షణాలని ఎట్లా గుర్తించాలి? ఎంత తిన్నా ఆకలేయటం, నీరసంగా ఉండటం, కళ్ళు మసగ్గా కనపడటం, ఎక్కువగా యూరిన్ వెళ్ళటం, చెమట పడటం, ఏ పని చేయబుద్ధి కాకపోవటం, అలసట, పడుకోవాలనిపించటం, చికాకు, కోపం, ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి మనం బ్లడ్లో షుగర్ లెవెల్స్ కనుక చెక్ చేసుకుని ఎక్కువగా ఉంటే A1C అని అంటాం, HbA1c 3 నెలల యావరేజ్. సో మనం ఎంతకాలం అయింది కొత్తగా షుగర్స్ డిటెక్ట్ అయ్యి, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్స్లో గత 3 నెలల్లో యావరేజ్ ఎంత ఉంది, షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. సో రెగ్యులర్గా షుగర్ పేషెంట్స్ అయితే ఏమేమి టెస్టులు చేయించుకుంటే మంచిది? ఒకటి, తినకముందు, తిన్నాక గంటన్నరకి బ్లడ్లో షుగర్స్, యూరిన్, కిడ్నీ ఫంక్షన్, 3 నెలలకు ఒక్కసారి లిపిడ్ ప్రొఫైల్ అనగా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుని రెగ్యులర్గా మెడికేషన్స్ వాడేది కంట్రోల్లో ఉంచుకుంటే షుగర్స్ అనేది బెటర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే వ్యాయామం చేస్తే మనం తిన్నది మెటబలైజ్ అయ్యి మన బాడీలో తయారైన ఇన్సులిన్ ప్లస్ ఎక్సర్సైజ్తో కలిపి బ్లడ్ షుగర్స్ని చాలా ఈజీగా, తేలిగ్గా కంట్రోల్ చేసుకోవచ్చు. వ్యాయామం అనగా పొద్దున్నే 1/2 అవర్ to 45 minutes బ్రిస్క్ వాకింగ్, ఎక్కువ స్వెట్ వచ్చి బాడీలో క్యాలరీస్ బర్న్ అయ్యే ఎక్సర్సైజెస్. అదే పెద్దవాళ్ళు, అంతసేపు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు ఆ వ్యాయామాన్ని కూడా డివైడ్ చేసుకుని పొద్దున్నే 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు, లేదా ముందు తక్కువ సమయంతో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఆ సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళి వాళ్ళు బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్స్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? ఒకటి, కంటిలో రెటినోపతి, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి నెఫ్రోపతి, నరాల మీద ఎఫెక్ట్ పడి న్యూరోపతి, లేదా కాళ్ళకి పూళ్ళు అయ్యి డయాబెటిక్ ఫుట్ అంటే అల్సర్ హీల్ అయ్యే అవకాశం తక్కువ, ఇన్ఫెక్ట్ అయ్యి లోపల బోన్ దాకా పట్టి యాంపిటేషన్ చేయించుకునే స్థితికి కూడా వెళ్ళిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అట్లాగే డయాబెటిక్ కీటోయాసిడోసిస్లో డయాబెటిక్ కోమా, నెక్స్ట్ కోమాలోకి వెళ్ళి ఆ తర్వాత డెత్, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మనం బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే మిగతా అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో మిగతా అవయవాల్ని కాపాడుకుంటూ బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటే
మనం హెల్త్ అండ్ హెయిల్గా జీవితాన్ని సాగించవచ్చు. మెడికల్ ప్రాబ్లమ్స్ పరంగా ఎవరికైనా ఏ టైంలోనైనా ఇబ్బంది కలిగితే సంప్రదించండి విధాత హాస్పిటల్. నా పేరు డాక్టర్ ఉమాకాంత్. ఇక్కడ ఉన్న మా డాక్టర్ బృందం మొత్తం మీకు తోడుగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన విధాత హాస్పిటల్ ఇన్స్టా పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.